గోల్డ్ 1,00,000 క్రాస్ అయిందంటే మనం న్యూస్ ఫేక్ ఏమో అనుకుంటాం. మొన్నటి వరకు 70,000, 80,000 చాలా కాస్ట్‌లీ అనుకున్నాం. ఇప్పుడు 1,35,000 దాటేసింది. గోల్డ్ కూడా బానే ఫ్లెక్స్ చేస్తుంది కదా! మరి సిల్వర్ విషయానికొస్తే సిల్వర్ కూడా సైలెంట్ కాదు. గోల్డ్‌కి ఏ మాత్రం తగ్గకుండా పోటీ గట్టిగానే ఇస్తుంది. అసలు ఈ కాస్ట్‌లన్నీ ఎందుకు ఇలా పెరిగిపోతున్నాయి? సడెన్‌గా ఇప్పుడు ఏమన్నా గోల్డ్‌కి రెక్కలొచ్చాయి అంటారా? లేక ఇన్‌ఫ్లేషన్‌లో మన సాలరీలే పెరగడం మానేసాయా? అసలు ఇప్పుడు కొనొచ్చా? లేక వెయిట్ చేయాలా? లేక న్యూస్ చూసి బీపీ తెచ్చుకొని కూర్చోవాలా? ఈ వీడియో అయితే డెఫినిట్‌గా ట్రేడర్స్ కోసం, ఎకనామిస్ట్‌ల కోసం అస్సలు కాదు. ఇదంతా కూడా కామన్ మిడిల్ క్లాస్ పీపుల్ కోసం. వీడియోనైతే చివరి వరకు చూడండి. మీకు కూడా చిన్న సైజ్ అండర్‌స్టాండింగ్ వస్తది. అండ్ గైస్ వి ఆర్ ఆన్ అవర్ రోడ్ టు 1000 సబ్‌స్క్రైబర్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. కరెంట్ సిట్యుయేషన్ అసలు మార్కెట్ లో ఏం జరుగుతుంది? సో గైస్ లెట్స్ టాక్ ఫ్యాక్ట్స్. ఇండియాలో గోల్డ్ ఒక కాసే ₹1,00,000 దాటేసింది. అదే 10 గ్రామ్స్ అయితే అమ్మ బాబాయ్ అనుకునే రేంజ్ లో ఉంది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు సిల్వర్ రోజుకో ₹1000 ఈజీగా పెరిగిపోతుంది. స్లోగా కాదు, ఇది డైరెక్ట్ స్ప్రింటే. ఈ ప్రైసెస్ చూసాక జ్యువెలరీ షాప్ ఓనర్స్ అయితే చాలా హ్యాపీ. ఇన్వెస్టర్స్ ఏమో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు. కానీ కామన్ మ్యాన్ కి మాత్రం ఏం చేయాలో కూడా తెలియని సిచ్యువేషన్. క్వశ్చన్ ఏంటంటే గోల్డ్ సడన్ గా గ్రీడీ అయిపోయింది అంటారా? అండ్ గోల్డ్ ఇలా పెరగడానికి మనం కొన్ని రీజన్స్ అయితే మాట్లాడుకుందాం. అండ్ ద ఫస్ట్ రీజన్ ఈస్ ఫియర్ ఎకానమీ. సింపుల్ గా చెప్పాలంటే వరల్డ్ లో ఫియర్ పెరిగితే గోల్డ్ జిమ్ కి వెళ్ళినంత స్ట్రాంగ్ గా అయిపోద్ది. వార్స్, టెన్షన్స్, ఎలక్షన్స్, ఇంకా వేరే వేరే కంట్రీస్ మధ్యలో యుద్ధాలు, స్టాక్స్ లో ట్రస్ట్ పోతే కరెన్సీస్ లో నమ్మకం కూడా పోతుంది. అప్పుడు మన మనీని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే మనీని గోల్డ్ కింద కన్వర్ట్ చేసుకోవడం ఒకటే సొల్యూషన్. ఇలా గోల్డ్ లోన్ ఎందుకు దాయాలంటే గోల్డ్ ఏ కంట్రీలో వెళ్ళినా అది గోల్డే, దాని వాల్యూ అంతే ఉంటుంది. సో ఇదంతా గోల్డ్ లో దాయాలంటే మనకి ఎక్కువ గోల్డ్ కావాలి. సో గోల్డ్ యొక్క డిమాండ్ ఆటోమేటిక్ గా పెరిగిపోతుంది. ఇప్పుడైనా అర్థమైంది కదా? వరల్డ్ కన్ఫ్యూజ్ అయితే గోల్డ్ కాన్ఫిడెంట్ గా పెరిగిపోద్ది. గోల్డ్ అంటే వరల్డ్ కి లగ్జరీ కాదు, ఇది ఒక గ్లోబల్ ఫియర్ కి ఇన్సూరెన్స్ పాలసీ లాంటిది. అండ్ ద సెకండ్ రీజన్ ఈస్ డాలర్ వర్సెస్ రూపీ డ్రామా. మనం మన పాత వీడియోలో చెప్పుకున్నాం డాలర్ వల్ల రూపీ ఎందుకు పెరిగిపోతుంది, ఏం జరుగుతుందని. ఇదైతే చాలా ఇంపార్టెంట్ పాయింట్. గోల్డ్ ప్రైస్ కూడా గ్లోబల్ గా డాలర్ లోనే ఫిక్స్ అవుతుంది. మన ఇండియాలో మాత్రమే మనం రూపీస్ లో కొంటాం. డాలర్ స్ట్రాంగ్ అయితే రూపీ వీక్ అవడం మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో గోల్డ్ డాలర్ తో ఎలా ఉంటది కాబట్టి రూపీ వాల్యూ పడిపోయినా మనం గోల్డ్ ని ఎక్కువ డబ్బులు పెట్టి కొనాల్సిందే. సో కొన్నిసార్లు గోల్డ్ డిమాండే కాదు, మన ఇండియన్ రూపీ వీక్ అవడం కూడా మనకే ప్రాబ్లం. అందుకే యుఎస్ కి ఇండియాకి మధ్యన ఏం బిగ్ చేంజెస్ జరిగినా ఇండియాలో గోల్డ్ కి ఫేవర్ వచ్చేస్తుంది. అండ్ థర్డ్ రీజన్ ఇస్ సెంట్రల్ బ్యాంక్స్ ఫుల్ షాపింగ్ మూడ్ లోకి వెళ్ళిపోయాయి. ఇది చాలా పీపుల్ ఇగ్నోర్ చేసే పాయింట్, కానీ మీరు అర్థం చేసుకుంటే చైనా, రష్యా, ఇండియా ఇలాంటి కంట్రీస్ చాలా టన్స్ ఆఫ్ గోల్డ్ ని కొనేసాయి. ఎందుకంటే డాలర్ యొక్క డిపెండెన్సీని తగ్గించుకోవాలని. ఇదంతా కూడా మన కంట్రీ బెనిఫిట్ కోసమే, లాంగ్ టర్మ్ సేఫ్టీ కోసం. గవర్నమెంట్ లాజిక్ ఏంటంటే నేను లాంగ్ టర్మ్ లో కొనుక్కుంటా అని, కానీ పబ్లిక్ మాత్రం ప్రైస్ పెరిగిపోతుంది ఇప్పుడే కొనేయాలని. లిటరల్ గా గవర్నమెంట్ చేసే ప్లానింగ్ కి రీటైల్ ఇన్వెస్టర్స్ పానిక్ అయిపోతున్నారు. అండ్ ఫోర్త్ రీజన్ ఇస్ ఇన్ఫ్లేషన్ అండ్ కాస్ట్ ఆఫ్ లివింగ్. మన డైలీ లైఫ్ చూడండి, మిల్క్ రేట్ పెరిగింది, రెంట్ కూడా పెరిగింది, హాస్పిటల్ బిల్స్, స్కూల్ ఫీజెస్ అన్ని పెరిగాయి. మరి శాలరీ పెరగడానికి కొంచెం ట్రై చేస్తుంది అనుకుంటా. మరి గోల్డ్ ఎందుకు పెరిగిందంటే మన మనీ వాల్యూని ప్రొటెక్ట్ చేయడానికి. గోల్డ్ మన కంట్రీని రిచ్ అయితే చేయదు, కానీ పూర్ అవ్వకుండా అయితే డెఫినెట్ గా కాపాడుతుంది. సో గోల్డ్ గురించి అయితే మనకు ఒక క్లియర్ అండర్స్టాండింగ్ వచ్చింది. మరి సిల్వర్ గురించి, ఇదైతే గోల్డ్ కి బ్రదర్ లా కాదు, సిల్వరే కదా అని చెప్పి చాలా మంది లైట్ తీసుకున్నారు. బట్ రియాలిటీ ఏంటంటే సిల్వర్ ఒక ఇండస్ట్రియల్ మెటల్. సోలార్ ప్యానెల్స్, ఈవీ వెహికల్స్, ఎలక్ట్రానిక్స్, ఇంకా టెక్నాలజీ. మీరు కంప్యూటర్ లో, ఫోన్ లో వాడే ప్రతి చిప్ లోని సిల్వర్ వాడతారు. మీరు కనుక మార్కెట్ లో చూస్తే ఎస్ఎస్డీలు, హార్డ్ డిస్క్ రేట్లు కూడా బాగా పెరిగిపోయాయి. సో సిల్వర్ ప్రైస్ బేసిక్ గా ఎమోషన్ తో కాకుండా డిమాండ్ తోనే మూవ్ అవుతుంది. గోల్డ్ ఒక రిటైర్మెంట్ మెటల్ అయితే సిల్వర్ ఒక ఫ్యూచరిస్టిక్ మెటల్. అండ్ గైస్ సిల్వర్ ఎంత ఫాస్ట్ గా పెరుగుతుందో అంత ఫాస్ట్ గా పడిపోయే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి. సో హ్యాండ్లింగ్ సిల్వర్ ఇస్ జస్ట్ రోలర్ కోస్టర్ రైడ్. మనం ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడుకుందాం, ఫోమో అండ్ క్రౌడ్ సైకాలజీ. ప్రైస్లు బ్రేక్ అవుతున్నాయి మనందరికీ తెలిసిందే, కానీ ప్రైస్ బ్రేక్ అవుతున్నప్పుడల్లా మనందరికి వాట్సాప్ గ్రూప్ లో మెసేజ్లు వచ్చేస్తాయి. బ్రో ఇప్పుడు కొనాలా, రేపు కొనొచ్చా, ఎల్లుండి కొనొచ్చా, తగ్గుద్దా, పెరుగుద్దా, చాలా కదా. మీరు ఎప్పుడు కూడా ఎమోషన్ ఎంట్రీ ఇవ్వద్దు. సింపుల్ గా అలా వచ్చే మెసేజ్ అన్నిటిని కూడా అవాయిడ్ చేయండి. కుదిరితే ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయిపోండి. అండ్ గైస్ ఆల్వేస్ రిమెంబర్, ఫోమోలో కొన్న గోల్డ్ ఎప్పుడు కూడా మీకు రిజల్ట్స్ ఇవ్వదు. ఇన్ కేస్ మీరు మీ గోల్డ్ కనుక ఇన్వెస్ట్మెంట్ లా చూసుకోకుండా ఒక జ్యువెలరీ నీడ్ ఉందని చెప్పి కొనుక్కుంటే ఇట్స్ అప్ టు యూ. బట్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే ఎమోషన్స్ తో అస్సలు చేయదు. అండ్ గైస్ ఈ వీడియో ఇక్కడ వరకు చూస్తున్నారంటే చాలా మందికి ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇప్పుడు కొనాలా లేక వెయిట్ చేయాలా అని. స్ట్రైట్ ఆన్సర్ చెప్తా, మార్కెట్ ని టైమింగ్ చేయడం చాలా వేస్ట్. అంత కరెక్ట్ గా తెలుసుంటే ప్రతి ఒక్కరు ప్రాఫిట్స్ లోనే ఎండ్ అవుతారు. బెటర్ అప్రోచ్ ఏంటంటే కొంచెం కొంచెంగా కొనుక్కుంటూ ఉండండి. వెడ్డింగ్ ఆర్ నీడ్స్ ఉంటే కొనొచ్చు, ఇంకా మొత్తం డబ్బులన్నీ తీసుకెళ్లి గోల్డ్ లో మాత్రమే ఇన్వెస్ట్మెంట్ అయితే అస్సలు చేయకండి. గోల్డ్ ని జస్ట్ ఒక సేఫ్టీ అసెట్ గా మాత్రమే తీసుకోండి. ఇది లాటరీ టికెట్ అయితే అస్సలు కాదు. ఉన్న మనీ అంతా గోల్డ్ లో పెట్టడం ఒక ఎమోషన్ అయితే మొత్తం గోల్డ్ అంతా అమ్మేయడం ఒక ఫియర్ లానే మారుతుంది. సో బ్యాలెన్స్ గా ఉండండి, మెచ్యూరిటీ ఇన్వెస్ట్ చేయండి. అండ్ ఫ్యూచర్ ప్రిడిక్షన్ చాలా ఆనెస్ట్ గా చెప్తా, దేర్ ఆర్ 3 పాసిబుల్
సినారియోస్. వరల్డ్ కనుక టెన్షన్స్ లో ఉంటే గోల్డ్ ఇంకా స్ట్రాంగ్ అయిపోద్ది. అదే ఎకానమీ స్టేబుల్ అయితే చిన్న కరెక్షన్ పాసిబుల్ అవుద్ది. అదే ఇన్ఫ్లేషన్ మళ్ళీ స్పైక్ అయిందంటే మాత్రం దీంతో ప్రైస్లన్నీ పెరిగిపోతాయని అర్థం. సో ట్రూత్ ఏంటంటే ప్రైస్ ని మనం ప్రిడిక్ట్ చేయలేం, కానీ రిస్క్ ని అయితే మేనేజ్ చేయొచ్చు. సో గైస్, ఫైనల్ గా గోల్డ్ ₹1,00,000 దాటేసిందని చెప్పి మీరైతే కంగారు పడద్దు. అది గ్రీడ్ కాదు, అది ఒక గ్లోబల్ ఫియర్ ప్లస్ ఎకానమిక్స్ ప్లస్ సైకాలజీ. మీకు గోల్డ్ ని వర్షిప్ చేయకండి, హేట్ చేయకండి, జస్ట్ అండర్స్టాండ్ చేసుకోండి. గోల్డ్ ప్రైస్ పెరిగిన రోజు అయితే కాదు, మీకు ఈ స్టోరీ అంత అర్థమైన రోజే మీరు యాక్చువల్ ప్రాఫిట్స్ లో ఉంటారు. సో గైస్, మీరు ఎవరైతే హై కాస్ట్ లో గోల్డ్ కొన్నారో, లేక కొనాలని వెయిట్ చేస్తున్నారో, ఇంకా ఇప్పుడు కొనాలో ఎప్పుడు కొనాలో అర్థం కావట్లేదో, ఏం క్వశ్చన్లు ఉంటే అవి కామెంట్స్ లో అయితే మెన్షన్ చేయండి. చిన్నగా మాట్లాడుకోవడానికి ట్రై చేద్దాం. సో గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇంకా మన దగ్గర ఇలాంటి ట్రూత్ అండ్ రియల్ టాక్స్ చాలా ఉన్నాయి. ప్లీజ్ చెక్అవుట్ మై ఛానల్. అండ్ గైస్, వీఆర్ ఆన్ రోడ్ టు 1000 సబ్స్క్రైబర్స్. మీ సపోర్ట్ ఉంటే చాలా ఈజీగా చేయొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఐఎమ్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.